పూరి జగన్నాథుని ఆలయం మరియు నిధి మిస్టరీ. మరియు అని ఎందుకన్నానంటే ఈ గుడికి సంబంధించి కొన్ని ఆశ్చర్యపరిచే మిస్టరీస్ ఉన్నాయని కొన్ని వందల సంవత్సరాలుగా చెప్తున్నారు. అవి మీరు వింటే చాలు, అవునా ఇలాంటి మిస్టరీస్ కూడా ఉన్నాయా అని మీలో ఆసక్తి పెరక్క మానదు. అవి ఏంటంటే, నెంబర్ 1, పూరి జగన్నాథుడి గుడి గోపురంపై ఉండే జెండా గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుందట. రెండోది, ఆ గుడిపైన విమానాలు కానీ పక్షులు కానీ ఎగరవని ఎప్పటి నుంచో చెప్తుంటారు. మూడోది, అంతటి పెద్ద గుడి గోపురం యొక్క నీడ రోజులో ఏ టైంలో అయినా మనకి ఎంత వెతికినా కనిపించదట. నెంబర్ 4, గుడి గోపురం పైన ఉన్న సుదర్శన చక్రం ఆ ఊరిలో ఎంత దూరం నుండైనా ఏ దిక్కు నుండి చూసినా ఆ చక్రం మన వైపే ఫేస్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుందట. నెంబర్ 5, ఆ గుడిలో స్వామివారికి నైవేద్యం 7 కుండలు ఒకదానిపైన ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండలో ఉన్న ప్రసాదం కన్నా పైన కుండలో ప్రసాదం ముందుగా ఉడుకుతుందట. ఇంకా సముద్రపు గాలి అన్ని సముద్రాల్లో కాకుండా రివర్స్ దిశలో వీస్తుందని, ఆ గుడి సింహద్వారంలో మాత్రమే సముద్ర పలాల శబ్దం వినిపించదని, ఇలా ఎన్నో మిస్టరీస్ ఆ గుడిలో ఉన్నాయని కొన్ని వందల సంవత్సరాల నుండి చెప్పుకుంటున్నారు. ఇక చివరిది ముఖ్యమైనది నిధి మిస్టరీ. ఆ గుడి కిందనున్న 7 గదుల్లో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నట్టు ఇక్కడ కూడా కొన్ని లక్షల కోట్లు విలువ చేసే బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు ఉన్నాయని నమ్ముతారు. అసలు ఈ మిస్టరీస్ ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనే విషయాలు ఆధారాలతో, లాజిక్స్తో ఈరోజు నేను మీకు ఎక్స్పోజ్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our episode. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ మిస్టరీస్ అన్ని మీరు తెలుసుకునే ముందు ఈ ఆలయం అసలు ఎలా ప్రతిష్ఠించబడింది అనే విషయాలు మనం తెలుసుకుందాం. ద్వాపర యుగంలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు మధ్య భారతదేశాన్ని పరిపాలిస్తుండేవాడు. అతని జీవితాశయం చనిపోయేలాగా ఒక్కసారైనా శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని దర్శించుకోవాలని. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో హోమాలు, ఎన్నో యాగాలు చేసినా అది ఫలించలేదు. ఒకసారి ఒక యాచకుడు ఆయన సభకు వచ్చి ఒరిస్సాలోని విశ్వవాసు అనే గిరిజన నాయకుడి సంరక్షణలో ఒక రహస్య ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు నీలమాధవుడు అనే పేరుతో కొలువై ఉన్నాడని సమాచారం ఇచ్చాడు. ఇక తన కోరిక నెరవేరబోతుందని ఎంతో ఆనందంతో ఆస్థాన ప్రధాన పండితుడైన విద్యాపతిని పిలిపించి ఆ గిరిజన నాయకుడు విశ్వవాసు దగ్గరికి వెళ్ళి నీలమాధవుడు ఉండే ప్రదేశాన్ని కనుక్కోమని చెప్పి పంపించాడు. వెంటనే విద్యాపతి బయలుదేరాడు. విశ్వవాసుడిని కలుసుకున్నాడు. నీలమాధవుడు ఉండే ప్రదేశాన్ని చూపించమని ఎన్నో విధాలుగా అడిగాడు. సామ, వేద, ధన, దండోపాయాలు అన్ని ఉపయోగించాడు. కానీ విశ్వవాసుడు లొంగలేదు. ఇలా కాదు అని అనుకొని విద్యాపతి ఆ ఊర్లోనే నివసిస్తూ విశ్వవాసుడి కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న రోజు నుండి ప్రతిరోజు నీలమాధవుడిని ఒక్కసారైనా చూపించమని తన కూతురి చేత విశ్వవాసుడిని అడిగించేవాడు. ఇక కూతురి కోరిక కాదనలేక, అల్లుడికి ఇవ్వాల్సిన మర్యాద పక్కన పెట్టలేక సరే అని ఒప్పుకున్నాడు. కానీ ఒక షరతు మీద చూపిస్తాను అని అన్నాడు. అదేంటంటే కళ్ళకు గంతలు కట్టి ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి దర్శనమయ్యాక మళ్ళీ కళ్ళ గంతలు కట్టి ఇంటికి తీసుకొస్తాను అని అన్నాడు. దానికి విద్యాపతి ఒప్పుకున్నాడు. విశ్వవాసుడు ఒక రాత్రిపూట తన అల్లుడి కళ్ళకి గంతలు కట్టి అడవిలోకి తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత ఒక గుహలోకి తీసుకెళ్లి కళ్ళకున్న గంతలు విప్పాడు. విద్యాపతి కళ్ళు తెరిచి చూస్తే తన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాన్ని నమ్మలేకపోయాడు. అత్యంత కాంతివంతంగా, తేజమయంగా వెలిగిపోతున్న నీలమాధవుడిని దర్శనం చేసుకున్న విద్యాపతి మనసు ఆనందంతో నిండిపోయింది. ఈ జన్మకి ఇది చాలు అనేంతగా తన మనసు ఉప్పొంగిపోయింది. విశ్వవాసుడు మళ్ళీ విద్యాపతి కళ్ళకి గంతలు కట్టి ఇంటికి తీసుకెళ్లాడు. తరువాత ఇంద్రద్యుమ్నుడికి నీలమాధవుడున్న ప్రదేశం తెలుసుకున్నాను, మీరు త్వరగా రండి అని కబురు పంపాడు. ఎంతో ఆనందంతో ఇంద్రద్యుమ్నుడు ఆ గిరిజన ప్రాంతానికి వచ్చి విద్యాపతిని కలుసుకున్నాడు. ఇక్కడ నుండి మన అడవిలోకి వెళ్తే నీలమాధవుడు ఒక గుహలో ఉన్నాడని విద్యాపతి చెప్పాడు. నువ్వు ఆ దారిని ఎలా గుర్తుపెట్టుకున్నావు అని రాజు అడిగితే, నా మామ నా కళ్ళకి గంతలు కట్టినా నేను అతను తెలియకుండా రాత్రిపూట దారి పొడుగునా ఆవాలు జల్లుకుంటూ వెళ్ళాను అని విద్యాపతి చెప్పాడు. ఇప్పుడు మనం ఆవాలు వెతుక్కుంటూ వెళ్ళాలా? పైగా చల్లి చాలా రోజులైంది కదా, అవి మనకు కనిపిస్తాయా అని అడిగితే, మహారాజా మన ఆవాల్ని వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ ఆవాలు మొలకెత్తి మొక్కలయ్యాయి. ఆ మొక్కల్ని మనం అనుసరిస్తే చాలు అని విద్యాపతి అన్నాడు. ఆ ఆవాల మొక్కలు కనిపిస్తున్న దారి వెంబటే వెళ్తే అక్కడ ఒక గుహ కనిపించింది. ఆ గుహలోకి వెళ్తే నీలమాధవుడు ఉన్న ప్రదేశం కనిపించింది. కానీ అక్కడ నీలమాధవుడు కనిపించలేదు. ఏమైందో ఇద్దరికీ అర్థం కాలేదు. రాజు చాలా నిరుత్సాహపడి ఎలాగైనా నీలమాధవుడి దర్శనం కావాలి అని అశ్వమేధ యాగం చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకి ఆకాశం నుండి ఒక వాయిస్ వినిపించింది. ఇంద్రద్యుమ్న, నువ్వు పూరి సముద్ర తీరానికి వెళ్ళు. అక్కడ సముద్రంలో ఒక చెక్క దొంగ తేలుతూ కనిపిస్తుంది. దానితో నువ్వు ఒక విగ్రహాన్ని చెక్కించు.
అప్పుడు నీకు మహావిష్ణు దర్శనం దొరుకుతుంది అని చెప్పింది. వెంటనే రాజు పూరికి బయలుదేరాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. అక్కడ సముద్ర తీరం దగ్గర కొన్ని రోజులు ఎదురు చూశాక ఒక పెద్ద చెక్క దొంగ సముద్రం తేలుతూ వచ్చింది. దాన్ని పట్టుకొని తన కోటలోకి తీసుకెళ్లాడు. దాన్ని విగ్రహంగా చెక్కమని రాజ్యంలోని బెస్ట్ వడ్రంగుల్ని శిల్పకళాకారుని పిలిపించాడు. కానీ సుత్తితో కానీ మేకుతో కానీ రంపంతో కానీ కనీసం ఒక్కటంటే ఒక్క చిన్న ఘాటు కూడా దానికి ఎవరు పెట్టలేకపోయారు. అది అంత స్ట్రాంగ్గా ఉంది. రాజుకి ఏం చేయాలో అర్థం కాక దాన్ని చెక్కగల శక్తి ఉన్న వడ్రంగి కావాలి అని రాజ్యంలో చాటింపు వేయించాడు. అప్పుడు ఒక ముసలి వడ్రంగి వచ్చి, నేను ఆ దొంగని విగ్రహంలా చెక్కుతాను, కానీ నాకు 21 రోజుల గడువు కావాలి. ఈ 21 రోజులు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నన్ను ఈ దొంగని ఒక గదిలో పెట్టి తలుపు వేస్తే నేను చెక్కుతాను అని చెప్పాడు. దానికి రాజు ఒప్పుకున్నాడు. పని మొదలైంది. ఇంద్రద్యుమ్నుడి భార్యకి రోజు రోజుకి కుతూహలం పెరుగుతుంది. విగ్రహం ఎలా చెక్కుతున్నాడు? పెద్ద పెద్ద శక్తివంతులే ఆ విగ్రహానికి చిన్న ఘాటు కూడా పెట్టలేకపోయారు. మరి ఈ వృద్ధుడు ఎలా చేస్తున్నాడు? గదిలో ఏం చేస్తున్నాడు అని ఆసక్తి పెరిగి గడువు పూర్తవకుండానే 15వ రోజున ఆ గది తలుపులు తెరిచేలా ఆ రాజుని ఒప్పించింది. ఇంద్రద్యుమ్నుడు తలుపు తెరిచాడు. లోపల ఆ వృద్ధుడు కనిపించలేదు. కేవలం సగం చెక్కబడిన 3 విగ్రహాలు ఉన్నాయి. రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు రాజు కనిపించి, ఇంద్రద్యుమ్న, ఈ విగ్రహాలు చెక్కడానికి వచ్చిన వృద్ధుడు ఎవరో కాదు, దేవతా శిల్పి విశ్వకర్మ. మీరు అతని పనికి ఆటంకం కలిగించారు. ఈ 3 విగ్రహాల్లో ఒకరు జగన్నాథుడు, మరొకరు అతని సోదరుడు బలభద్రుడు, మరో విగ్రహం తన సోదరి సుభద్రది. ఈ రోజు నుండి ఈ విగ్రహాలు ఇలానే పూజలు అందుకుంటాయి. వీటిలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండే పూరిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు జరిపారు. 12వ శతాబ్దంలో చోడగంగరాజు అనే రాజు ప్రస్తుతం ఉన్న పూరి ఆలయాన్ని నిర్మించాడు. మన దేశంలో రామేశ్వరం, ద్వారకా, బద్రీనాథ్, పూరి జగన్నాథ్ ఆలయాలు 4టిని కలిపి చార్ధామ్ పుణ్యక్షేత్రాలు అని పిలుస్తారు. వేదాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఈ భూమిని పరిపాలించడానికి ప్రతిరోజు ఉదయం రామేశ్వరం వచ్చి అక్కడ స్నానం చేసి ద్వారకా వెళ్ళి అక్కడ అలంకరించుకొని లోకాన్ని పాలిస్తూ మధ్యాహ్నం భోజనం చేయడానికి పూరికి వస్తాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే పూరిలో ప్రతిరోజు 56 రకాల ప్రసాదాలతో దేవుడికి నైవేద్యం పెడతారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వంటశాల పూరిలో ఉంది. దానిలో 600 మంది బ్రాహ్మణ వంటగాళ్ళు నిత్యం వంట చేస్తూ ఉంటారు. ఆ గోపురానికి పైన ఒక చక్రం ఉంటుంది. దాన్ని అందరూ శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం అని భావిస్తారు. దానిపైన ఒక పెద్ద జెండా ఎగురుతూ ఉంటుంది. ప్రతిరోజు తెల్లవారుజామున ఆ జెండాని ఆ గుడి పూజారిలో ఒకరు ఏ తాడు సహాయం లేకుండా పైకెక్కి పాత జెండా తీసి కొత్త జెండా పెడతారు. ఒకవేళ ఏ రోజైనా జెండా మార్చకపోతే తరువాత వరుసగా 8 రోజుల పాటు ఆ ఆలయం తలుపులు తెరవకూడదని అక్కడ ఆచారం. ఈ గుడిలోని విగ్రహాలు చెక్కతో చెక్కబడినవి. ప్రతి 12 సంవత్సరాలకి నక్క లెబర్ అనే ఒక ఉత్సవం జరిపి పాత విగ్రహాలని కొత్త విగ్రహాలతో రీప్లేస్ చేస్తారు. ఇలాంటి ఆచారం ఒక్క పూరి గుడిలో మాత్రమే జరుగుతుంది. ప్రతి సంవత్సరం పూరిలోని జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది. దానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. దాదాపు 20 లక్షల మంది భక్తులు, 20,000 మంది పోలీసుల సమక్షంలో ఈ రథయాత్ర జరుగుతుంది. 40 అడుగుల ఎత్తు, 3 రథాలకి కలిపి మొత్తం 42 చక్రాలున్న భారీ రథాలు కదులుతున్నప్పుడు ఆ రథాల యొక్క తాళని తాకితే చాలు పాపాలన్నీ పోతాయని అక్కడ వాళ్ళ నమ్మకం. ఈ నమ్మకం ఏ స్థాయికి చేరిందంటే తాళని తాకితేనే పాపాలన్నీ పోతాయంటే అదే ఆ రథం కింద పడి చనిపోతే ఖచ్చితంగా మోక్షం వస్తుంది అని అనుకొని కొన్ని సంవత్సరాల ముందు వరకు కొంతమంది కావాలనే ఆ కదులుతున్న రథం కింద పడి చనిపోయేవారు. అందుకే ఇంతమంది పోలీసులు అక్కడ కాపలాగా ఉంటారు. ఇప్పుడు వీడియోలోని అసలు పాయింట్లోకి వెళ్దాం. అదే మిస్టరీస్ విత్ ప్రూఫ్స్. వాటిలో మొదటిది, పూరి జగన్నాథ ఆలయ గోపురం పైన ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరటం. కానీ అది నిజం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కొన్ని వీడియో ప్రూఫ్స్ టైమ్లైన్తో సహా మీకు ఇచ్చాను.
ఆ వీడియోలో గోపురం పైన ఉన్న జెండా ఏ డైరెక్షన్లో అయితే ఎగురుతుందో దాని పక్కనున్న చిన్న గోపురంపై ఉండే జెండా కూడా సేమ్ డైరెక్షన్లో ఎగురుతుంది. అంతెందుకు, కెమెరా జూమ్అవుట్ చేసిన తర్వాత కింద రోడ్డు మీద కట్టిన బ్యానర్స్ కూడా జెండా ఎగురుతున్న దిశలోనే ఎగురుతున్నాయి. వీడియో ప్రూఫ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దీనిని బట్టి అక్కడ గాలి ఎటు వీస్తుందో ఆ దిశలోనే ఆ ఒక్క జెండానే కాదు, ప్రతి తేలికైన గుడ్డ కాగితం ఎగురుతుంది. ఇక రెండోది, పక్షులు ఆ గుడి గోపురం మీద ఎగరవు అని చెప్తారు. దానికి కూడా వీడియో ప్రూఫ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్లో చూడండి, ఆ రెడ్ మార్క్ చేసినవన్నీ పక్షులే. సాయంత్రం తీసిన ఈ వీడియోలో పక్షులు కనిపించాయి. నెంబర్ 3, ఈ గోపురం యొక్క నీడ రోజులో ఏ సమయంలో అయినా మనకు కనబడదు అని చెప్తారు. దానికి వీడియో ప్రూఫ్ డిస్క్రిప్షన్లో ఉంది. డ్రోన్తో తీసిన ఈ వీడియోలో గుడి నీడ మీకు స్పష్టంగా కనిపిస్తుంది. నెంబర్ 4, సుదర్శన్ చక్రం. ఆ ఊరిలో ఎటు నుండి చూసినా మన వైపే అది ఫేస్ చేసినట్టు కనిపిస్తుంది అని చెప్తారు. నిజానికి ఆ గుడి నుండి 2 కిలోమీటర్ల దూరం మనం వెళ్తే ఆ చక్రం రంగుకి అది సరిగ్గా కనబడదు. కానీ అది ఎటు చూసినా మన వైపే తిరిగి ఉంటుంది అన్నది కూడా నిజం కాదు. ఆ గుడికి 90 డిగ్రీస్ యాంగిల్లో కానీ 180 డిగ్రీస్లో కానీ మీరు చూస్తే పూర్తిగా మనకి ఆ చక్రం కనిపించదు. నెంబర్ 5, 7 కుండలు ఒకదానిపైన ఒకటి పెట్టి ప్రసాదం వండుతున్నప్పుడు పైన కుండలో ఉన్న అన్నం ముందుగా ఉడుకుతుంది అనేది అబద్ధం. అసలు ఇలాంటి మిస్టరీస్ ఉన్నాయని పురాణాల్లోనూ, గుడికి సంబంధించిన ఏ లిటరేచర్లోనూ లేదా గుడి యొక్క అఫీషియల్ వెబ్సైట్స్లోనూ లేనే లేదు. ఇవన్నీ అబద్ధాలు, కేవలం రూమర్స్ మాత్రమే. కొన్ని వందల ఏళ్ళగా ఎంతోమంది ఇవన్నీ నిజమని నమ్ముతున్నారు. ఇక మిగిలింది నిధి రహస్యం. 12వ శతాబ్దంలో గుడి కట్టే సమయానికి స్వామివారికి ఎన్నో నగలు, బంగారం, పెద్ద ఖజానా ఉండేది. 14వ శతాబ్దంలో అనంగ భీమదేవ అనే రాజు ఏకంగా 1500 కేజీల బంగారం స్వామివారికి ఆభరణాలు చేయించడానికి బహుమానంగా ఇచ్చాడు. వాటితో పాటు కొన్ని వందల కేజీల వెండి, రత్నాలు, వజ్రాలు, మణులు, ఏనుగులు, గుర్రాలు గుడికి బహుమానంగా ఇచ్చాడు. ఇలా దేశం నలుమూలల నుండి ఎంతోమంది రాజులు కొన్ని లక్షల కోట్లు విలువ చేసే నిధిని ఆ గుడికి బహుమానాల రూపంలో ఇచ్చారు. మరి అంతటి సంపద ఆ గుడి కింద ఉన్న రత్న భండారంలో ఇంకా ఉందా అని అడిగితే నో, లేదు. ఉండాల్సిన దాంట్లో 5% కూడా అక్కడ లేదు. ఎందుకంటే 1803వ సంవత్సరం వరకు పూరి జగన్నాథుని ఆలయం మొత్తం 18 సార్లు దోపిడీకి గురైంది. రక్తబాహు నుండి మొదలు పెట్టుకొని మరాఠీల వరకు పూర్తిగా ఆ గుడిని దోచుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా 2 పెద్ద దోపిడీలు జరిగాయి. వాటిలో మొదటిది, మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ముస్లిం జనరల్ కాలా పహాడ్ 1668లో దాన్ని దోచుకున్నాడు. తరువాత 1682 నుండి 1707 వరకు దాదాపు 25 సంవత్సరాల పాటు ఆ గుడిని పూర్తిగా ఔరంగజేబ్ ముయించాడు. మళ్ళీ 1707లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాతే ఆ గుడిని తెరిచారు. 1803వ సంవత్సరం నాటికి పూరి మరాఠీల స్వాధీనంలో ఉంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పూరిపైకి దండెత్తి 14 రోజులు యుద్ధం చేసి పూరిని స్వాధీనం చేసుకున్నారు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మరాఠీలు ఓడిపోతాం తెలుసుకొని ఆ గుడిలో మిగిలిన ముఖ్యమైన సంపద అంతా పెట్టెలుగా దోచుకున్నారు. ఒక్క స్వామివారి ఆభరణాలు మాత్రం వదిలేశారు. ఆ టైంలోనే బ్రిటిష్ వాళ్ళు ఆ ఆలయంలోని ఏ వస్తువుని ముట్టుకోకూడదు అని అనుకొని 1840లో పూరి రాజుకి ఆ గుడి యొక్క పూర్తి హక్కుని అప్పగించారు. ఇలా చూస్తే ఉండాల్సిన సంపదతో పోలిస్తే ప్రస్తుతం పూరిలో ఉన్నది 5% కన్నా తక్కువే. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.